ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 18, 19 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఊహించని విధంగా వీరికి డబ్బు రాబోతుంది. ఈ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా వీరికి ఊహించని విధంగా డబ్బు ఎక్కడి నుండి రాబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నాం అర్థం అవుతుంది. వీడియో నచ్చితే ఓం శ్రీమాత్రే అని కామెంట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ రాశి వారికి మాత్రం ఆగస్టు 18, 19 తేదీల్లో అయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఊహించని విధంగా ఆ డబ్బు అనేది రాబోతుంది. ఈ రాశి వారికి ఎక్కడి నుండి డబ్బు రాబోతుంది అనే విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి మంచి చెడు 2 ఫలితాలు ఉన్నాయి. ఏ మనిషికైనా మంచి చెడు ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా మంచి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దానివల్ల వీరు మంచి ఫలితాలనే పొందుతారు. అలాగే వీరు ఎక్కువగా అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఉంటుంది. కొత్త వ్యక్తులను తొందరగా వీరు కలుపుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. ప్రతి విషయాన్ని వారి యొక్క స్నేహితులతో వీరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. డబ్బు కంటే మనుషులకు ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో ఎవరిపై ఆధారపడి ఉండరు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు తెలిసి కానీ తెలియక కానీ అన్యాయం అనేది ఎవరికి చేయరు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు, బాధలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు స్నేహం కోసం ఏదైనా చేస్తారు. వీరి ప్రేమ చాలా నిజమైనది. కుటుంబం పట్ల వీరు అధికంగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. వీరి సంకల్పం ముందు పర్వతం అయినా తల దించాల్సిందే అని చెప్పుకోవచ్చు. వీరు మంచి సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా అవమానించిన, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారు మాత్రం చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు. ఈ రాశి వారు పైకి గంభీరంగా ఉన్న వీరి లోపల ఎన్నో సముద్రమంత భావోద్వేగాలు అయితే ఉంటాయి. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది. వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారికి అయితే
పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. వీరికి పూల బాటలు ఉండవు, ముళ్ళ బాటలే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం అనేది ముక్కు మీదనే ఉంటుంది. అలాగే వీరికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అయితే మంచి ఫలితాలు అనేవి వీరు ఎప్పుడూ పొందలేరు అని చెప్పుకోవచ్చు. వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఎప్పుడు వీరు పొందలేరు. వీరి జీవితంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలను ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి దైవం యొక్క తోడు అనేది ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా నమ్ముతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు 18, 19 తేదీల్లో అయితే గ్రహ సంచారం అయితే వీరికి అనుకూలంగా మారబోతుంది. వీరి జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి వీరికి ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. వీరికి గ్రహ బలం, దైవ బలం ఈ సమయంలో అద్భుతంగా గోచరించబోతుంది అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అయితే వీరు ఎన్నో సవాళ్లను అయితే ఎదుర్కొన్నారు. అయితే ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఊహించని విధంగా అయితే మీకు డబ్బు అనేది రాబోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం అనేది ఫలించబోతుంది. మీరు ఏ విధంగా డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లు అయితే ఈ సమయంలో మీకు ఊహించని విధంగానే డబ్బు వస్తుంది. మీరు పనిచేసే దగ్గర మీ యొక్క పనితీరు చూసి పై అధికారులు మీకు ప్రశంసలు కురిపిస్తారు. అలాగే ప్రమోషన్లు, జీతాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీరైతే రెట్టింపు డబ్బును చూస్తారు. అయితే ఈ సమయంలో మీకు వ్యాపారం చేసేవారికి వ్యాపారం విస్తీర్ణం జరిగి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. దాని ద్వారా కూడా మీరు మంచి ధనాన్ని చూస్తారు. ఈ సమయంలో అయితే మీరు ఇంతకుముందు డబ్బు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి రావట్లేదు, అది రాదు అనుకున్నట్లు అయితే ఈ సమయంలో మీరు ఎవరికైతే డబ్బు అప్పు ఇచ్చారో వారు మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గ్రహాలు గోచారం అనేది మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క కళ నెరవేరుతుంది. మీకు ఈ సమయంలో వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చాలా హాయిగా ఉంటారు, ఊపిరి పీల్చుకుంటారు. ఈ సమయంలో మీకు కష్టాల నుండి అయితే విముక్తి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు క్రమం తప్పకుండా మీరు ప్రతి సోమవారం రోజు శివునికి పూజ చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.